హలో అండి, నేను మీ పోలీస్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే నిన్న తీసింది వీడియో. ఎలక్షన్ బందోబస్తు పడింది కాబట్టి మా పోలీస్ స్టేషన్ ఏరియాలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. అందు గురించనే మున్సిపల్ ఎలక్షన్స్కి అయితే వెళ్ళడం జరిగింది. అంటే దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్లో ఎలక్షన్కి ముందు రోజు మాకు ఒక బ్రీఫింగ్ ఉంటుంది. ఖచ్చితంగా అందరికీ, పోలీస్ సిబ్బందికి అందరికీ ఒక దగ్గర రమ్మని చెప్పి ఆఫీసర్స్ అయితే మీటింగ్ పెడతారు మాకు. అంటే ఎలక్షన్ దగ్గర మేము ఏమేమి చేయాలి అని చెప్పి ఆ బ్రీఫింగ్ అయిపోయిన తర్వాత లంచ్ కానీ ఏర్పాటు చేస్తారు. అక్కడ నుంచి లంచ్ చేసిన తర్వాత మేము ఎక్కడెక్కడ డ్యూటీలు చేసుకోవాలనేది డ్యూటీల అలాట్మెంట్ లోకల్కు సంబంధించిన ఇన్స్పెక్టర్ సార్ వినిపిస్తారు మాకు. అక్కడ నుంచి మేము పోలింగ్ స్టేషన్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బట్ నాకైతే పోలింగ్ స్టేషన్ దగ్గర అయితే డ్యూటీ పడలేదు. ఈ మున్సిపల్ ఎలక్షన్ టైంలో నాకైతే చెక్ పోస్ట్ దగ్గర అయితే డ్యూటీ పడింది. అందు గురించనే నేను చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ లంచ్ అయితే అందరూ చేస్తున్నారు. లంచ్ చేసిన తర్వాత ఎక్కడ డ్యూటీలకు అక్కడికి డిస్పాచ్ చేయమని చెప్పి అక్కడ ఆఫీసర్స్ ఉన్న వాళ్ళు చెప్పారు. కాబట్టి నేను అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను చెక్ పోస్ట్, ఏదైతే చెక్ పోస్ట్ ఉందో డబిల్పూర్ అనే విలేజ్ ఉంది మేడ్చల్ పక్కన డబిల్పూర్. అక్కడ నాకాబందీ అంటే వెహికల్స్ చెక్ చేయాలి మేము. అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది నాకాబందీ చేయడానికి. ప్రతి వెహికల్ వచ్చే వెహికల్ చెక్ చేయాలని చెప్పి ఎలక్షన్ రోజు వరకు నాకైతే ఇక్కడ డ్యూటీ పడింది. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ పోస్ట్. ఇది చాలా రోజుల నుంచి ఉంది. ఎలక్షన్ ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇది ఏర్పాటు చేసినారు అక్కడ. ఇక్కడైతే మనకు ఎలక్షన్ డ్యూటీ అయితే పడింది. మనం ఇక్కడ నా దగ్గర అయితే నాకు ఒక 6 మందిని ఇచ్చారు. నేనైతే వాళ్ళకి ఇన్ఛార్జ్గా ఉంటాను ప్రజెంట్. అందు గురించని ఇక్కడ నా డ్యూటీ స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ అయిన రోజు వరకు ఈవినింగ్ 6:30 వరకు అయితే డ్యూటీ ఉంటుంది. కాబట్టి మనం ఎలక్షన్ అయితే ఇక్కడ నేను డ్యూటీ చేయాలి ఇప్పుడు. ఓకే, అందరూ ఎలక్షన్స్ సజావుగా జరిగి అంతా మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలి. మీరు మీ విలేజ్లో తప్పకుండా ఓటు వేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్.